హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చ్ 15, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూసినట్లయితే ఇక్కడ జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు ఇద్దరు కూడా మనం న్యూస్లో ఉన్నారండి. వీళ్ళు ఒక వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారు. సో ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో కూడా మనం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది దీనిపైన. సో మరింతగా మనం ఇన్ డీటెయిల్గా మరింతగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి జమిలీ ఎన్నికల విషయంపైన అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మరి ఆ కమిటీ, రామ్నాథ్ కోవింద్ కమిటీ తన రిపోర్ట్ని, తన నివేదికని సో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి ప్రదానం చేయడం జరిగింది, సమర్పించడం జరిగింది. అండ్ ఎన్నికల బాండ్ల విషయంలో ఎవరికి ఎన్ని బాండ్లు ఆ విధంగా వచ్చాయి, ఎన్ని బాండ్లలో ఎన్ని కోట్లు వచ్చాయి, లాంటి విషయాల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘానికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. దానిపైనటువంటి డీటెయిల్ సమాచారం చూద్దామండి. అంతేకాకుండా ఇంకా మన భారతదేశ పర్యటనకి భూటాన్ ప్రధానమంత్రి అయినటువంటి షేరింగ్ తోబ్గే మన భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు. సో మరి భారతదేశంలో కొన్ని అశ్లీలతంగా ఉన్నటువంటి అశ్లీలత అనేది భారతదేశంలో మరి ఇబ్బందికరమైనటువంటి ఏవైతే సంబంధించిన ఓటీటీ ఛానల్స్ ఉన్నాయో అలాంటి వాటిని 18 ఓటీటీ ఛానల్స్ పైన భారత ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయం పైన ఒక ప్రకటన రావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. సో మొదటి అంశం వచ్చేసి ఇక్కడ జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు. సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి ముగ్గురు సభ్యుల కమిటీ అనేది భారత ఎన్నికల సంఘంలో ఇద్దరు ఎన్నికల కమిషన్లని ఎంపిక చేయడం జరిగింది. వారు వచ్చేసి ఒకరు జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు అండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి ఏదైతే ఎన్నికల కమిషన్ల నియామక చట్టం అనేది 2023లో వచ్చింది. మనకి డిసెంబర్లో ఈ ఎన్నికల కమిషనర్ల నియామకాల చట్టం అనేది 2023లో వచ్చినప్పుడు సెక్రటరీ స్థాయిలో ఎవరైతే పనిచేశారో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరైతే పనిచేశారో, సెక్రటరీ స్థాయిలో పనిచేశారో, కార్యదర్శి హోదాలో పనిచేశారో వాళ్ళు మాత్రమే ఏమవుతుందంటే ఎన్నికల కమిషనర్గా వాళ్ళు నియామకానికి ఎలిజిబుల్గా ఉంటారు. అలాంటి నేపథ్యంలో 200 మందిని ఆ విధంగా పరిశీలించడం జరిగింది. సో అలా పరిశీలించిన తర్వాత మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అంతేకాకుండా హోంశాఖ మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా అండ్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి అధీర్ రంజన్ చౌదరి, ఈ ముగ్గురు సభ్యులు ఈ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కమిటీ ఇద్దరిని అపాయింట్మెంట్ చేస్తున్నట్లు ఆ విధంగా ప్రకటించడం జరిగింది. సో వారే అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే స్థానంలో జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు అండి. సుఖ్బీర్ సింగ్ సంధులను ఆ విధంగా నియమించడం జరిగింది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇద్దరు కూడా జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధుల యొక్క ఇంపార్టెన్స్ ఉంటే ఇక్కడ ఇద్దరు కూడా 1988 ఐఏఎస్ కేడర్ అధికారులు. సో మరి జ్ఞానేష్ కుమార్ జ్ఞానేష్ కుమార్ అండి. సో వీరు కేరళలో సంబంధించినటువంటి ఐఏఎస్గా వీరు పనిచేయడం జరిగింది. అంతేకాకుండా 370 ఆర్టికల్ని జమ్మూ కాశ్మీర్లో మనం తీసేసే టైంలో రీపీల్ చేసిన సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారిగా జ్ఞానేష్ కుమార్ అనేవారు చాలా గుర్తించబడడం జరిగిందనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జ్ఞానేష్ కుమార్ పుట్టింది ఉత్తరప్రదేశ్ అనేది కేరళ ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్గా పనిచేయడం జరిగిన విషయం గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుఖ్బీర్ సింగ్ సంధు అండి. మరి సుఖ్బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ రాష్ట్ర ఐఏఎస్ కేడర్ ఆఫీసర్గా వీరు పనిచేయడం జరిగింది. అండ్ 1988 బ్యాచ్. ఇంకొక విషయం గమనించాలి, వీరు పుట్టిందైతే పంజాబ్ రాష్ట్రంలో వీరు. ఓకేనా. అంతేకాకుండా వీరు యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెరీ రీసెంట్గా మనకి ఈసీసీని అమలు చేస్తున్నట్లు గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చిందనమాట. ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటాం, లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి అంటాం. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో అధ్యయనం చేసి ఆ విధంగా అక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేసే విషయంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది సుఖ్బీర్ సింగ్ సంధు. అంతేకాకుండా గతంలో సుఖ్బీర్ సింగ్ సంధు గతంలో ఈ పదవిని చేపట్టడానికన్నా కొన్ని రోజుల ముందు అతను ఎన్హెచ్ఐ కూడా చైర్మన్గా పనిచేయడం జరిగిందండి. అఫ్కోర్స్ ప్రజెంట్ అయితే ఎన్హెచ్ఐకి చైర్మన్గా మనకు సంతోష్ యాదవ్ ఉన్నారు. సో మరి ఎన్హెచ్ఐ అని చెప్పేసి అంటాం. ఎన్హెచ్ఐ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి వీరు చైర్మన్గా
సో వీరు పనిచేయడం జరిగింది గతంలో అనమాట. ప్రజెంట్ అయితే సంతోష్ యాదవ్ అనేవారు సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉన్నారు. ఎందుకోసం అంటే ఒక్కోసారి గతంలో అయితే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే ఎవరన్నా ఇట్లా ఒక భారత ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషన్లు అయితే వారు ఏ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ కేడర్ అధికారిగా పనిచేశారు, ఏ సంవత్సరానికి చెందిన ఐఏఎస్ కేడర్ అధికారి కూడా పనిచేసే సందర్భాలు గతంలో వచ్చాయి. ప్రజెంట్ అయితే అలా రావట్లేదు అనుకోండి. కానీ ఒకవేళ మళ్ళీ అలా వచ్చినప్పుడు మనం ఒక సన్నద్ధతగా ఉండాలనే ప్రధానమైన ఉద్దేశం చెప్తున్నాం. ఈ ఎన్నికల సంఘం గురించి చెప్పినట్లయితే ఇది మనకు రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని 320 ఆర్టికల్ నుండి 329 ఆర్టికల్స్ అనేది ఎన్నికల సంఘం గురించి మనకు తెలియజేస్తాయి అన్నమాట. ఇలాంటి నేపథ్యం. మరొక విషయం గమనించాలి. ఇక్కడ ఒక 1950 సంవత్సరం జనవరి 25న ఎన్నికల సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. సో మనకి ఎందుకే ప్రతి సంవత్సరం కూడా 2010 సంవత్సరం నుండి జనవరి 25ను నేషనల్ ఓటర్స్ డేగా అంటే జాతీయ ఓటర్ల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నామండి. జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటున్నామని చెప్పేసి అంటామండి. మరి జాతీయ ఓటర్ల దినోత్సవంగా సో ఎప్పుడు జరుపుకుంటున్నామని చెప్పేసి అంటే అది సో ఎప్పుడంటే జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునేది సో ప్రతి సంవత్సరం కూడా జనవరి 25 అని చెప్పేసి ఉంటుంది నేషనల్ ఓటర్స్ డే. ఈసారి జనవరి 25, 2024 నాటి జాతీయ ఓటర్ల దినోత్సవం ఇతివృత్తం వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. నేను ఖచ్చితంగా ఓటేస్తాను, ఓటుకు మించింది మరి ఏదీ లేదని చెప్పేసి అంటున్న సందర్భము. సో మరి మన భారత ఎన్నికల సంఘంలో 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. అంటే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు, సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అండ్ మరో 2 ఎవరుంటారంటే ఈసీలు ఉంటారండి. ఈసీ అని చెప్పేసి అంటాం, సిఈసి అండి. అండ్ మరో 2 ఎవరంటే ఈసీలు అని చెప్పేసి అంటారండి. సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. ఈసీ అంటే ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. ప్రజెంట్ అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తున్న వారు వచ్చేసి వారు ఎవరండి? వారే రాజీవ్ కుమార్ అండి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్న వారు సో రాజీవ్ కుమార్. ఇతను ఈ పదవిని చేపట్టినటువంటి 25వ వ్యక్తి. సో గుర్తు ఎన్నో వ్యక్తి అన్నప్పుడు 25వ వ్యక్తి. అండ్ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఒక పనిచేసిన తొలి వ్యక్తి ఎవరని చెప్పేసి అంటారు వారు సుకుమార్ సేన్ అండి. ఎవరండి? సుకుమార్ సేన్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, సుకుమార్ సేన్ అనేవారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి సో తొలి వ్యక్తిగా సుకుమార్ సేన్ అనేవారు సో ఉంటున్నటువంటి సందర్భం అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, తొలివాడు. అండ్ ప్రజెంట్ రాజీవ్ కుమార్ ఉన్న విషయం గమనించాలి. ఓకేనండి. ఎన్నికల కమిషనర్గా ఇటీవల కాలంలో మనకి జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులు ఇలా వచ్చారు ఎలక్షన్ కమిషనర్స్గా. ఎవరి ప్లేస్లో వచ్చారంటే అరుణ్ గోయల్. అరుణ్ గోయల్ అంటే తన పదవి పూర్తి కాకముందుకే రాజీనామా చేశాడు, రిజైన్ చేశాడు. అండ్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేశారనమాట ఫిబ్రవరి 14న. సో ఇలాంటి నేపథ్యం అరుణ్ గోయల్ అండ్ అనూప్ చంద్ర పాండే స్థానంలో వీళ్ళిద్దరు కూడా నియమితులు కావడం అయితే జరిగినటువంటి సందర్భం అన్నాడు. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఎవరున్నారు? చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటే వారు వచ్చేసి ఇక్కడ ముఖేష్ కుమార్ మీన్ అండి. ముఖేష్ కుమార్ మీన్ అనేవారు ఉన్నారు. అండ్ తెలంగాణకు సంబంధించిన విషయం చూసినట్లయితే తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఎవరున్నారంటే వికాస్ రాజ్ అండి. ఎవరండి? వికాస్ రాజ్ అనే వాళ్ళు సో పనిచేసినటువంటి సందర్భం అన్నమాట. సో ఒక ఎన్నికల సంఘం విషయం పైన, ఎన్నికల వ్యవస్థ పైన, ఒక ఇలాంటి పైన ఖచ్చితంగా మనం బిట్స్ వస్తున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక రామ్నాథ్ కోవింద్ కమిటీ తన రిపోర్ట్ని ఆ విధంగా కేంద్ర ప్రభుత్వానికి భారత ఒక రాష్ట్రపతి గారికి, మాజీ రాష్ట్రపతి గారు తన రిపోర్ట్ని రాష్ట్రపతికి ప్రదానం చేయడం, అది సమర్పించడం జరిగింది. మనం ఇక్కడ ఇమేజ్లో కూడా చూడొచ్చు అనమాట. అంటే జమిలీ ఎన్నికలపైన ఏర్పాటు చేసిన కమిటీ అండి. గత సెప్టెంబర్ 2023లో ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జమిలీ ఎలక్షన్స్ అంటాం. అంటే ఒకేసారి శాసనసభలకి, లోకసభలకి ఒకటేసారి ఎన్నికలు జరగడమే ఈ జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా మున్సిపాలిటీలతో పాటుగా స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అంటే కొంచెం గ్యాప్తో ఒక సంబంధించినటువంటి ఒక 100 రోజుల గ్యాప్తో నిర్వహించాలన్నమాట. అంటే శాసనసభ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు ఒకటేసారి నిర్వహిస్తాం. దానికి మళ్ళీ 100 రోజుల గ్యాప్తో మున్సిపాలిటీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్పడం జరిగింది. సో మరి ఇలాంటి నేపథ్యం జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటాం. ఇక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం ఇంగ్లీష్లో. సో అదే జమిలీ అనే వర్డ్ని సైమల్టేనియస్ అని చెప్పేసి అంటాం. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ వన్ నేషన్ అంటే ఒకటే దేశం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని నినాదం ఉందన్నమాట. ఒకటే దేశం, ఒకటే సంబంధించినటువంటి ఎన్నిక విధానం ఉండాలి, ఎన్నికలు ఒకటేసారి జరగాలని ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొని నిర్వహిస్తున్న పరిస్థితి మనకు ఉంటుంది అనమాట. అంటే త్వరలో ఇది కార్యరూపం దాల్చబోతుంది. దీనికైతే ఇలా ఒకటేసారి ఇప్పుడు లోకసభ అండ్ మిగతా శాసనసభలకి దేశంలో ఎన్నికలు జరగాలంటే
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం అనమాట. ఇది ఒక విషయం. ఎందుకోసం అంటే ఇక్కడ మొత్తం ఈ యొక్క జమిలీ ఎన్నికలపైన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీలో మరి మొత్తం అంటే రామ్నాథ్ కోవింద్తో కలుపుకొని మొత్తం 8 సభ్యులు ఉంటారండి. అందులో వచ్చేసి ఒకరు అమిత్ షా, మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ సహకార శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. అమిత్ షా ఇందులో సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా మరి లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరి స్టార్టింగ్లో నేను రానన్నారు, అంటే నేను ఈ కమిటీలో ఉండడాన్ని తర్వాత మాత్రం హాజరైనట్టు మనకు న్యూస్లో ఉంది కాబట్టి చెప్తున్నారు. సో అధీర్ రంజన్ చౌదరి తర్వాత చూసినట్టయితే సుభాష్ కశ్యప్ గతంలో లోకసభలో అయితే ఒక ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఉత్పల్ కుమార్ సింగ్ ఉన్నాడు. సుభాష్ కశ్యప్, నందకిషోర్ సింగ్ అండి. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 15వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేసిన వారు వచ్చేసి నందకిషోర్ సింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పేరు పొందినటువంటి గొప్ప న్యాయవాదిగా ఉన్నాడు, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి హరీష్ సాల్వే ఇందులో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా సంజయ్ కొఠారి అండి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. సంజయ్ కొఠారి పనిచేయడం జరిగింది. వారు కూడా ఇందులో సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భం. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూసినట్లయితే గులాబ్ నబీ ఆజాద్ అండి. సో గులాబ్ నబీ ఆజాద్ ప్రముఖ రాజకీయ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి గులాబ్ నబీ ఆజాద్ ఇందులో సభ్యుడిగా ఉంటున్నటువంటి సందర్భం అనమాట. ఇలా మొత్తం కలుపుకుంటున్నట్లయితే ఇక్కడ కొందరు చూసినట్లయితే ఇక్కడ ఏడుగురే వస్తారు అనుకోవద్దు, ఇలా 7గురే. బట్ రామ్నాథ్ కోవింద్ గారిని కూడా కలుపుకోవాలి. మొత్తం ఏమవుతారంటే 8 మంది అవుతారనమాట. ఇది అడగవచ్చు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అందరం మనం జమిలీ ఎన్నికలపైన ఏ కమిటీ అధ్యయనం చేసిందంటే భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేశారని చెప్పేసి మనం చదువుకుంటున్నాం. బట్ అందులో ఉన్న సభ్యులు ఎవరు, కాని వారు ఎవరు అనే విషయం ఉంది. ఇంకొక మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. ఏంటంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసారు, ఓకే. మరి ఏమని ఇచ్చింది, ఆ రిపోర్ట్ ఏమని ఇచ్చింది, ఒక 18,000 పేజీల నివేదిక ఇచ్చింది అనమాట. సో 18,000 పేజెస్ ఒక రిపోర్ట్ ఉంటుంది. టైటిల్ అన్ని ఉన్నాయి, అన్ని పేజీలతో. ఇందులో 321 పేజీల నివేదిక మాత్రమే కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేసినట్టు మనకు న్యూస్లో వచ్చింది. తొలి దశలో లోకసభ ఎన్నికలు, అసెంబ్లీల ఎన్నికలు జరగాలి. రెండో దశలో ఒక 100 రోజుల గ్యాప్ తర్వాత మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలని చెప్పేసి ఈ నివేదిక యొక్క సారాంశం అనమాట. మరి లోకసభ కాలపరిమితి విషయం గురించి మొత్తం చెప్పే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఏముందంటే 83 ఆర్టికల్. అండ్ శాసనసభ కాలపరిమితి గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసి 172 ఆర్టికల్. వీటిని కొంచెం మార్చేసి వాటిని ఏం చేయాలంటే ఇక్కడ 82A ఆర్టికల్ చేర్చాలన్నమాట. అంటే రాజ్యాంగ సవరణ అవసరం అనమాట. ఇలా వివిధ విషయాలు ఒక 18 రాజ్యాంగ సవరణలు అవసరం ఉంటుంది. అంటే ఇంకా దానికి సంబంధించిన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది చెప్పేసి కూడా ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేది చెప్పడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇంకొక విషయం గమనించాలి. సో మరి రామ్నాథ్ కోవింద్ కమిటీలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి 47 పార్టీలు, దేశంలో గుర్తింపు పొందినటువంటి ప్రధానమైన పార్టీలు ఒక 42 పార్టీల వారికి రామ్నాథ్ కోవింద్ కమిటీ లేఖలు రాసింది. మీ యొక్క ఏమైనా ఈ జమిలీ ఎన్నికలపైన, సైమల్టేనియస్ ఎలక్షన్స్ పైన, లేకపోతే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, మీరు పాజిటివ్గా ఉన్నారా, అప్రూవ్ అవుతారా, ఇలాంటి విషయాలపైన చర్చించడానికి 47 పార్టీలకు ఆ విధంగా లేఖలు రాస్తే అందులో 32 పార్టీస్ అనేది ఏం చేశారంటే సానుకూలతంగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి, ఎస్ జమిలీ ఎన్నికలు అవసరమని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అదొక నేపథ్యం ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు ఆల్రెడీ ఇంత డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరగాలి అంటే ఇప్పుడైతే లేదు, ఇక 2024లో జమిలీ ఎన్నికలు జరగాలంటే 2029లో జరగాలి, 5 years తర్వాత. అలాంటప్పుడు ఈ మొత్తం కూడా ఈ 18 రాజ్యాంగ సవరణలు అవసరం. ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం కదా, ఎలాంటి ఇప్పుడు లోకసభ కాలపరిమితి, శాసనసభ కాలపరిమితి ముగించడానికి ముందే అవి క్లోజ్ కావాలి కాబట్టి నెక్స్ట్ ఎన్నికలు జరిగితే అలా 82 ఆర్టికల్ని కూడా కొత్తగా 82 క్లాజ్ ఏని చేర్చాలి కాబట్టి అలాంటి వాటిపై విషయంపైన రాజ్యాంగ సవరణలు అవసరం. అంతేకాకుండా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల విషయం గురించి ఏదైతే 324 ఆర్టికల్ ఉందో అందులో క్లాజ్ ఏని చేర్చాలన్నమాట. 324 క్లాజ్ ఏని చేర్చడం జరగాలన్నమాట. ఇలాంటి నేపథ్యం. ఇలా మొత్తం కూడా 18 రాజ్యాంగ సవరణలు అవసరం అని చెప్పేసి కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ చెప్పడం జరిగింది. సో మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. ఈ గతంలో మనం చూసినట్లయితే ఈ జమిలీ ఎన్నికల అనే ప్రస్తావన అనేది గతంలో ఏమైనా జరిగిందంటే ఎస్ అండి. గతంలో మనకు 1999 సంవత్సరంలో జస్టిస్ బిపి జీవన్ రెడ్డి ఒక లా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు లా కమిషన్ యొక్క 170 నివేదికలో జమిలీని సూచించడం జరిగింది. అంటే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే
ఒక ఏదంటే టైం అనేది ఏదైతే సమయం అనేది వృధా కాని సందర్భం ఉంటుంది. రాజకీయాలపైన తక్కువ ఫోకస్ చేసి అభివృద్ధిపైన ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు అని చెప్పేటప్పుడు మరి 1999 సంవత్సరం జస్టిస్ బిపి జీవన్ రెడ్డి లా కమిషన్ నేతృత్వంలో ఒక నివేదికను 170 అంటే 170 నివేదికను సూచించడం జరిగింది. అంతేకాకుండా 2015 సంవత్సరంలో 2015 సంవత్సరంలో పార్లమెంటరీ స్థాయిలో జమిలీ ఎన్నికలపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది పార్లమెంటరీ స్థాయి కమిటీ అని గుర్తుపెట్టుకోండి. జమిలీ ఎన్నికలపైన ఏర్పాటు చేసినటువంటి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ జమిలీ ఎన్నికలపైన ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటరీ స్థాయి కమిటీ అండి. పార్లమెంటరీ స్థాయి కమిటీ ఏదండి? పార్లమెంటరీ స్థాయి కమిటీ వచ్చేసి అది సుదర్శన్ నాచియప్పని కమిటీ 2015లో వేశారు. సో ఇది కూడా సూచించడం జరిగింది జమిలీ ఎన్నికలపైన. నీతి ఆయోగ్ కూడా ఒక రిపోర్ట్ని 2017లో నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ను కూడా చేయడం జరిగింది. అప్పుడు అరవింద పనగారియా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు ఉన్న నేపథ్యంలో నీతి ఆయోగ్ ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ నీతి ఆయోగ్, మరి ఇది కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా 2018లో లా కమిషన్ కూడా సూచించడం జరిగింది. ఈ యొక్క జమిలీ ఎన్నికలపైన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. బల్బీర్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి మనకి 21వ జాతీయ న్యాయ కమిషన్లా సూచించడం జరిగింది 2018లో అనమాట. ఆ విషయం గమనించండి. ఇక్కడ ఈ లా కమిషన్ అనే ప్రస్తావన వచ్చినప్పుడు మనకి 21వ జాతీయ న్యాయ 21వ నేషనల్ లా కమిషన్ 21వ మరి జాతీయ న్యాయ కమిషన్కి చైర్మన్గా పనిచేసిన వారు ఎవరంటారు? 21వ జాతీయ న్యాయ కమిషన్కి చైర్మన్గా పనిచేసిన వారు వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వారే. సో మనకి ఒక జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్ అండి. వీరు పనిచేయడం జరిగింది. అండ్ ఇది విషయం గమనించాల్సిన అవసరం ఉంది. బల్బీర్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి బల్బీర్ సింగ్ చౌహాన్. సో ఒక ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన విషయం అండి. 21వ జాతీయ న్యాయ కమిషన్ చైర్మన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 21 అయిపోయింది. మరి 22 జాతీయ న్యాయ కమిషన్ ఉందా అంటే అవునండి, 22వ జాతీయ న్యాయ కమిషన్ కూడా ఏర్పాటైంది. మరి అంటే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో మరి న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలి అని చెప్పేదే ఈ జాతీయ న్యాయ కమిషన్, ఒక నేషనల్ లా కమిషన్ అంటాం. మరి 22వ జాతీయ న్యాయ కమిషన్కి ఎవరు చైర్మన్గా పనిచేస్తున్నారు? చైర్మన్ ఆఫ్ ది 22nd నేషనల్ లా కమిషన్ వచ్చేసి వారే ఎవరండి? జస్టిస్ రుతురాజ్ అవస్థ అండి. ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దామంటే కొంచెం పైన జస్టిస్ రుతురాజ్ అవస్థ అని చెప్పేసి అంటే జస్టిస్ రుతురాజ్ అవస్థ అనేవారు పనిచేస్తున్నటువంటి సందర్భం అండి జస్టిస్ రుతురాజ్ అవస్థి. సో ఈ పాయింట్ మనకు ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని లోక్పాల్లో ఒక సభ్యుడు కూడా నియమితులు కావడం జరిగింది. లోక్పాల్కి రెండవ చైర్మన్ అంటే ఇక్కడ అజయ్ మాణిక్రావు కన్విల్కర్ గారు నియమితులు కావడం జరిగింది. జస్టిస్ అజయ్ మాణిక్రావు కన్విల్కర్, అందులో సభ్యుల్లోగా ఒకరు ఇప్పుడు జస్టిస్ రుతురాజ్ అవస్థి. సో ఇలాంటి నియమితులు కావడం నేపథ్యం అన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జమిలీ ఎన్నికలపైన గత కమిటీల విషయాలు ఏంది అడిగే అవకాశం మనకు ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకు భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన తీర్పు ప్రకారం ఏడుగురు మనకు భారత సుప్రీంకోర్టులోని 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఏవైతే ఎన్నికల బాండ్లు ఉన్నాయో ఎన్నికల బాండ్లు ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం. భారత ఎన్నికల సంఘం గుర్తించినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలకు విరాళాలను ఏంటంటే ఒక బ్యాంకు ద్వారా SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోడల్ ఏజెన్సీగా తీసుకొని అక్కడ కొనుగోలు చేసుకొని ఆ బాండ్లను ఏంటంటే తనకి ఇష్టం వచ్చిన పార్టీకి ఇవ్వడం. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల బాండ్లు స్టార్ట్ అయిన కానించి మొన్నటి వరకు మొత్తం ఎంత అంటే 11,671 కోట్లని ఆ విధంగా వివిధ సంస్థలు వ్యక్తులు ఆ విధంగా విరాళాల రూపంలో ఇవ్వడం జరిగింది. 11,671 కోట్లండి. మరి అత్యధికంగా గమనించినట్లే ఏ 2 కంపెనీలు ఎక్కువగా ఈ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినాయంటే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ 13,368 కోట్లను కొనుగోలు చేసింది. మెగా ఇంజనీరింగ్ కంపెనీ వచ్చేసి 966 కోట్లను ఆ విధంగా కొనుగోలు చేసి మొదటి 2 స్థానాల్లో అంటే అత్యధికంగా కొనుగోలు చేయడం జరిగింది అనమాట ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. అండ్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అండి. సో ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ అంటే మనకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు ఆ విధంగా నిర్మిస్తున్నటువంటి సంస్థగా మనకి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మరి భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల బాండ్లను ఆ విధంగా తీసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు వచ్చేసి ఇక్కడ 6,061 కోట్లు అండి. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో 1,422 కోట్లు. బీఆర్ఎస్ అండి. సో మనకు బీఆర్ఎస్ భారత
భారత రాష్ట్ర సమితి మరి టీఆర్ఎస్గా గతంలో పిలువబడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు సో మరి 12 కేసీఆర్ నేతృత్వంలో నడుస్తున్న పార్టీ 1215 కోట్ల ఆ విధంగా తన యొక్క ఎన్నికల బాండ్ రూపం తీసుకురావడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్ మధ్య సో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అండి మరి మరి 337 కోట్లను ఆ విధంగా ఎన్నికల బాండ్ల ద్వారా సో మరి సాధించుకోవడం జరిగింది. అంటే రావడం జరిగింది విరాళాలు. ఇక తెలుగుదేశం పార్టీ అండి మరికి 219 కోట్లు, ఆ విధంగా జనసేన పార్టీకి కూడా ఇక్కడ 21 కోట్లు అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇలా మనకు ఒక లుక్ ఖచ్చితంగా వేయాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఎలా జరుగుతుంది అంటే ఇంట్లో ఇంకొక విషయం మీద ఫార్మా కంపెనీలు కూడా చాలా కూడా ఫార్మా కంపెనీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా సో కొందరు వ్యక్తిగతంగా కొనుగోలు చేశారు ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని సంస్థలు కూడా కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంస్థలు కూడా ఈ విరాళాలు ఇచ్చినటువంటి సంస్థలు ఉన్నటువంటి సందర్భం ఉందండి. సో మనకి ఎగ్జామ్లు అయితే ఇవి కొంచెం ఇంపార్టెంట్స్గా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దాం. షేరింగ్ తోబ్గే. ఎవరండి షేరింగ్ తోబ్గే అంటే ఇతను భూటాన్కి రెండోసారి ప్రధానమంత్రి కావడం జరిగిందండి. భూటాన్కి రెండోసారి ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి భూటాన్కి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా మనకు మళ్ళీ అంటే రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ పర్యటన రావడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా షేరింగ్ తోబ్గే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆ విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాబట్టి మనకు అడిగే అవకాశం ఉంటుంది. మార్చి 14 2024లో భారత్లో పర్యటించినటువంటి భూటాన్ ప్రధానమంత్రి ఎవరు, లేదా షేరింగ్ తోబ్గే భూటాన్లో పర్యటించారు, ఇతను ఏ దేశ ప్రధాని అని చెప్పేసి అన్నప్పుడు అతను సో భూటాన్ ప్రధాని. ఎందుకంటే భూటాన్లో మనం ఎంతో సహాయం చేస్తున్న సందర్భం ఉంది. మరి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనే ప్రధానమైన విషయంతో అక్కడ భూటాన్లో మనం ఇప్పుడు మగ్దెంచు అని చెప్పేసి ఒక సంబంధించిన జల విద్యుత్ ప్రాజెక్టుకి అండ్ కొలాంజు అని చెప్పేసి మరో జల విద్యుత్ ప్రాజెక్టు కూడా మన భారత్ సహాయం చేసినటువంటి సందర్భం అనమాట. కోవిడ్ టైంలో కూడా అన్కండిషనల్ సపోర్ట్ ఇన్ ద కోవిడ్ టైం, కరోనా సంక్షోభ సమయంలో భూటాన్కి మనం ఒక షరతులు లేని మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది. అందుకే ఆ దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి నగ్దగ్ పెల్గి కోర్లను కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వడం జరిగింది. సో నగ్దగ్ పెల్గి అవార్డు పొందినటువంటి నగ్దగ్ పెల్గి అండి, గుర్తుపెట్టుకునే అవార్డు నగ్దగ్ పెల్గి అండి. నగ్దగ్ పెల్గి కోర్లో అనే భూటాన్ దేశ అత్యున్నతమైన పురస్కారం. ది ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో అని చెప్పేసి అంటాం. దీన్ని ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో అని చెప్పేసి అంటాం. ఈ అవార్డుని పొందినటువంటి తొలి విదేశీయుడు, తొలి భారతీయుడు ఎవరని చెప్పేసి అంటే సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అవార్డుని సో గతంలోనే పొందడం జరిగిన సందర్భం గుర్తుపెట్టుకోండి. భూటాన్ విషయం అండి, మనం భూటాన్ ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్ట్స్ అని చెప్పేసి అంటాం. భూటాన్ రాజధాని థింపు అని చెప్పేసి అంటాం. భూటాన్కి ప్రజెంట్ అధ్యక్షుడు ఉన్నాడు, అతనే జిగ్మే కేసర్ నాంగ్మల్ వాంగ్చుక్ అండి. ఎవరండి? జిగ్మే కేసర్ నాంగ్మల్ వాంగ్చుక్ అనేవారు సో భూటాన్కి ప్రెసిడెంట్గా పనిచేసేటువంటి సందర్భం అనమాట. సో ఇది సో ప్రపంచంలోనే సంతోషకరమైన భావనని ప్రవేశపెట్టినటువంటి దేశంగా, సస్టైనబుల్ డెవలప్మెంట్ ట్యాక్స్ని ప్రవేశపెట్టినటువంటి దేశంగా సో భూటాన్ అనేది ఎంతో గుర్తించబడింది. సుస్థిర అభివృద్ధి పన్నును ప్రవేశపెట్టడం జరిగినటువంటి తొలి దేశంగా కూడా భూటాన్కి ఎంతో గుర్తింపు ఉందన్నమాట. ఇక కేంద్ర ప్రభుత్వం ఒక ఓటీటీ ఛానల్స్ అనేది పెరిగిపోతున్న సందర్భం ఉంది. ఓటీటీ అని చెప్పేసి అంటాం. ఓటీటీ అంటే ఇక్కడ ఓవర్ ద టాప్ అని చెప్పేసి అంటాం. కొన్ని ఏదైతే చూడకూడని కార్యక్రమాలు, కుటుంబ సమేతగా ఉండలేని పరిస్థితి, లేదా భారతదేశ సంబంధించినటువంటి ఒక ఉనికికి ప్రమాదమే ఏవైతే హాని కలిగిస్తున్నాయో అలాంటి వాటిని భారత ప్రభుత్వం నిషేధిస్తుంది. గతంలో కూడా టిక్ టాక్ ఇలాంటి వాటిని నిషేధించిన సందర్భంలో ఇప్పుడైతే భారత ప్రభుత్వం దేశంలో 18 ఓటీటీ ఛానల్స్ని నిషేధించింది. అందులో 19 వెబ్సైట్లు అండ్ 10 యాప్లు అండ్ 57 సోషల్ మీడియా సంబంధించినటువంటి ఖాతాలను కూడా అంటే నిషేధించడం జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. అంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రకటిస్తుంది అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ కమ్యూనికేషన్ శాఖ దీనిపైన నివేదిక సమర్పిస్తే మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ వాళ్ళు దీనిపైన చర్య తీసుకుంటారు అనమాట. ఇది సో 18 ఓటీటీ ఎన్ని ఒక ఇలా అడగవచ్చు ఒక్కోసారి మనకి ఎగ్జామినేషన్లు మార్చి 2024లో లేదా మార్చి 14 2024లో 2024లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఓటీటీ ఛానళ్ళపై నిషేధం విధించింది, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందని డైరెక్ట్ బిట్గా మనం చూసుకుంటాం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని అంటే ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ చేత సో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ సాయంతో ఏపీలో తొలి ప్రైవేట్ శిక్షణ కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్ వద్ద
దీన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భం పైన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన అనేది చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అంటే తొలిసారిగా ఏమైనా సంస్థలు ఏర్పాటు అయినప్పుడు ఖచ్చితంగా అడుగుతున్న సందర్భం ఉంటుంది. మరి ఓర్వకల్ని ఎందుకని ఏర్పాటు చేశారంటే ఇక్కడే మనకి సైరా నరసింహారెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడే ఇటీవల కాలంలో ప్రారంభించుకున్నారు. సైరా నరసింహారెడ్డి విమానాశ్రయం అంటే సైరా నరసింహారెడ్డి విమానాశ్రయం యాక్చువల్గా అంతర్జాతీయ హోదా ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఆ స్థాయిలోకి ఇంకా అక్కడ ఇంకా విమానాలు రావట్లేదు. అది ఇంకా ఉడాన్ పరిధిలోకి రావాల్సినటువంటి అవసరం మనకు ఉందన్నమాట. ఉడాన్ మన భారతదేశంలో విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విమానాల యొక్క యూసేజ్ ఇవన్నీ వేరడానికి మనకి 2016లో భారత ప్రభుత్వం ఉడాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఉడాన్ ఇది 2017లో అమల్లోకి వచ్చింది కార్యక్రమం. ఉడాన్ ఆర్సీఎస్ అని చెప్పేసి అంటాం. ఉడాన్ ఆర్సీఎస్ అంటే అర్థమైందంటే ఇక్కడ మన భారతదేశంలో విమానాశ్రయాలని విమానాల సంబంధించిన సామాన్యుడికి దగ్గర చేయాలన్నమాట. ఉడాన్ అంటే అర్థమైందంటే ఉడే దేశ్ కా హమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. ఉడే దేశ్ కా హమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. ఆర్సీఎస్ అంటే అర్థం ఏంటంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్గా సో ఇట్లా మనకు అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ ప్రయత్నం చేయాలండి. ఉడాన్ని ఎప్పుడు ప్రకటించారంటే కేంద్ర ప్రభుత్వం 2016లో ఉడాన్ అండ్ ఆర్సీఎస్ ద్వారా తొలి విమానం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2017లో ఫిబ్రవరి 27 ప్రారంభమైన 2017లో ప్రారంభమైనటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ చూద్దాం. పిఎం శబ్ద్ అనే ప్లాట్ఫామ్, పిఎం అంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ వాళ్ళు ఒక సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ని, ఒక వెబ్ పోర్టల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే సమాచారాన్ని కానివ్వండి, ఆడియో విజువల్స్ కానివ్వండి, ఒక కన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్గా అయి ఉండాలి. అంతేగాని రూమర్స్కి దారి తీయకూడదు. ఒక గందరగోళానికి ఆ విధంగా చేయకూడదు అనమాట. అలాంటి నేపథ్యంలో ఇన్ఫర్మేషనే అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా ఇలా సంబంధించినటువంటి విషయంలో ఒక పిఎం శబ్ద్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో పిఎం శబ్ద్ ఇది కేంద్ర సమాచార ప్రసార శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి ప్రసార భారతి బోర్డు వాళ్ళు ఈ పిఎం శబ్ద్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. కేంద్ర మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అనురాగ్ ఠాకూర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. ఈ సమాచారం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి పిఎం శబ్ద్ అనేది అంటే అబ్రివేషన్ ఏం చూడండి, పీబీ శబ్ద్ అంటారండి. అంటే ఇక్కడ పిఎం కాదని పీబీ అంటే ప్రసార భారతి, ఎస్ అంటే ఇక్కడ చూడండి షేర్డ్ ఆడియో విజువల్స్ పరిధి. సో బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిమినేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ సంబంధించిన న్యూస్ ఛానల్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఒక సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ అనమాట. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది పీబీ శబ్ద్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. ప్రసార భారతి ఒక సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది సరైనటువంటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి. 1997లో ప్రసార భారతి బోర్డు అనేది పార్లమెంటరీ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడేటువంటి అంశం అనమాట. మరొకసారి అబ్రివేషన్ చూడండి, ప్రసార భారతి షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్కాస్ట్ అండ్ ప్రసారం చేయడం అండ్ డిజమినేషన్ అని చెప్పేసి అంటున్న సందర్భం అనమాట. మరి కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూరే అండ్ కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ మంత్రి కూడా ఎవరు ఉన్నారండి, అనురాగ్ ఠాకూర్ ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంటారు. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ, ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మరి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అండి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగిందండి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంస్థ ఒక నివేదిక ఇచ్చిందనమాట. ఏంటా నివేదిక అని చెప్పేసి అంటే ఇక్కడ గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2024 అనే పేరుతో నివేదిక ఇచ్చారు. ఏదండి ఏమని పేరుతో గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2024 రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా మీథేన్ ఉద్గారాల్లో చూసినట్లయితే 70% ఉద్గారాలు ఓన్లీ 10 దేశాలు ఉన్నాయి. ఆ 10 దేశాలు కూడా ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలే అని చెప్పడం జరిగింది. అందులో ఎక్కువగా మీథేన్ ఉద్గారాలు CH4 అని చెప్పేసి అంటాం. దీని సంబంధించిన సాంకేతికాన్ని CH4. మరి ఇది ఎక్కువగా అమెరికా, రష్యా, చైనా దేశాల్లో ఈ మీథేన్ ఉద్గారాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క మన నాసా వాళ్ళు అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వాళ్ళు మీథేన్ ఉద్గారాల స్థాయిని తెలుసుకోవడానికి నాసా వాళ్ళు ఏం చేశారంటే మీథేన్ శాట్ అనే దాన్ని కూడా
ప్రయోగించడం జరిగింది స్పేస్ ఎక్స్ సహాయంతో. సో ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించిన విషయం చూడండి. మరి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏ ఇయర్లో ఏర్పాటు చేయబడింది 1974లో. 31 సభ్య దేశాలు ఇందులో ఉన్నాయి. భారత్ మాత్రం ఇక్కడ ఏంటంటే ఇక సభ్య దేశంగా పూర్తి కాలంగా చేరలేదన్నమాట భారత్. సో మనకు అసోసియేటెడ్ అనమాట, అంటే ఇక్కడ అనుబంధంగానే మాత్రం పనిచేస్తుంది, ఇక పూర్తి స్థాయిలో చేరలే విషయం గమనించండి. 1974 అంటే అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతుందో మరి 1974లో ఏర్పాటు చేయబడిందంటే ఈ సంస్థ ఏర్పాటు చేయబడి ఏమవుతుందంటే ఇక్కడ 50 సంవత్సరాలు అవుతుందండి, 50 ఇయర్స్ అవుతుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. 50 ఇయర్స్ అవుతున్న నేపథ్యంలో అడిగే అవకాశం ఉన్నటువంటి సందర్భం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఫ్రాన్స్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే ఇది 1957లో ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది మరి ఇది ఎక్కడ కలదంటే ఇది ఆస్ట్రియా రాజధాని వియన్నా అండి. సో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఈ యొక్క సంస్థ అనేది ఉన్నటువంటి సందర్భాన్ని ఐఏఏ ప్రధాన కార్యాలయం అయితే అక్కడ ఉంటుంది అనమాట. ఇటు రెండు విషయాలు మనం కంపారిటివ్గా చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక వార్తల్లో ప్రదేశాలుగా మనకు ఉన్నాయండి. సో వార్తల్లో ప్రదేశాలుగా ఏమున్నాయి, ప్లేసెస్ ఇన్ ద న్యూస్లో ఉన్నాయి, పేరు మార్పు అనే విషయంలో ఉన్నాయి, మనకి నేమ్ చేంజెస్ అయితే ఇలా అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. సో మరి ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఏక్నాథ్ షిండే గారు సో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు వారి మంత్రిమండలి. ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో మరి రానున్న రోజులలో మనకి మహారాష్ట్రలో ఒక మార్పు జరుగుతుంది. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఒక స్కూల్లో జాయిన్ అవుతున్నారో అప్పటి నుండి ప్రతి పిల్లవాడు కూడా తన తండ్రి పేరుతో పాటుగా తల్లి పేరును కూడా ఏం చేస్తాడంటే తన పేరులో యాడ్ చేసుకుంటాడు అనమాట. అలాంటి కార్యక్రమం నడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో వారి సంబంధించిన పేర్లలో తల్లి అయిన తండ్రి పేరుని తప్పనిసరి చేసినటువంటి రాష్ట్రం ఏదంటే ఇక్కడ మహారాష్ట్ర అనేది గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి మహారాష్ట్ర మరొక నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఇక్కడ ఏదైతే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ ఏదైతే జిల్లా ఉందో, ఇప్పుడు మన షిరిడి అనే ప్రాంతం ఏమంటున్నామో ఆ షిరిడి అనేది అహ్మద్నగర్ జిల్లాలో ఉంటుంది, ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడి. అదే అహ్మద్నగర్ జిల్లా పేరుని ఎలా మార్చడం జరిగింది, అహల్య నగరం అంటే ఏదని అహల్య నగరంగా సో పేరు మార్చడం జరిగింది. అండ్ ముంబై సెంట్రల్ స్టేషన్ ఉంది కదా, ముంబైలో ఉంటుంది ఈ రైల్వే స్టేషన్, దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే నానా జగన్నాథ్ శంకర్ సేత్ స్టేషన్గా పెట్టడం జరిగిందండి. నానా జగన్నాథ్ శంకర్ సేత్ స్టేషన్గా పేరు పెట్టడం జరిగింది. ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు వారి మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక మహారాష్ట్ర గురించి చెప్తున్నప్పుడు మహారాష్ట్ర సీఎం వచ్చేసి మనకి ఏక్నాథ్ షిండే అండ్ మహారాష్ట్ర గవర్నర్ ఎవరని చెప్పేసి అంటారండి. మహారాష్ట్ర గవర్నర్ మరి ప్రజెంట్ మహారాష్ట్ర గవర్నర్గా ఎవరున్నారని చెప్పేసి అంటే వారే సో ఓకేనా రమేష్ బయాస్ గారు అండి. రమేష్ బయాస్ గారు మహారాష్ట్రకి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నటువంటి సందర్భం అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఐఎంఈసి అంటారు, అంటే ఈరోజు మనము ప్రపంచంలో ఒక 40% పైగా వాణిజ్యం అనేది ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మన భారతదేశం ఐరోపా యూనియన్తో కూడా ఇలా ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం. ఈ క్రమంలోనే ఐఎంఈసి ఒప్పందం పైన కూడా అంటే లాస్ట్ మనకు సెప్టెంబర్ 9-10 2024 సంవత్సరంలో 18వ G20 సమావేశం అనేది 18వ G20 సమావేశం సో మన భారతదేశం నిర్వహించడం జరిగింది, మన న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో 18వ G20 సమావేశం నిర్వహించిన నేపథ్యంలో అప్పుడే మనకి ఏంటంటే ఇలాంటి ఒక ఐఎంఈసి అనే ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు చాలా దేశాలు కూడా అంగీకరించడం జరిగింది. ఐఎంఈసి అంటే ఏంటంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్, అంటే ఇండియా నుండి మిడిల్ ఈస్ట్ మీదుగా యూరోప్ వరకు వెళ్ళే సంబంధించినటువంటి ఒక ఆర్థిక నడవ అంటారు, అంటే బిజినెస్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని ఆ విధంగా ఎంకరేజ్ చేసుకునే ప్రధానమైన ఉద్దేశంతో. ఇలాంటి నేపథ్యంలో ఈ మిడిల్ ఈస్ట్లో మరి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఉంది, కానీ దాన్ని కూడా భాగస్వామ్యం చేయడానికి ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఐజీఎఫ్ఏను ఆమోదించింది. ఐజీఎఫ్ఏ అంటే ఏంటంటే బాగా గుర్తుపెట్టుకు ఇంటర్ గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటే మన ఇంటర్ గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అని పిలుస్తామన్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ విషయాల్లో ఐరోపాతో మనం ఐరోపా ఖండంతో మనం బిజినెస్ చేస్తున్నాం, మిడిల్ ఈస్ట్తో బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ అంటే మనం ఒక్కరిమే చేయడం కాదు, అక్కడ నుండి ఇంపోర్ట్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ వస్తాయి. ఎందుకోసం అంటే ఇది మనకు చైనా ఏదైతే మనకు ఏర్పాటు చేసిందో, చైనా ఏదైతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో, వన్ బెల్ట్ వన్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిందో దాన్ని ఆ విధంగా ఆల్టర్నేటివ్ టు ది బీఆర్ఐకి ఆల్టర్నేటివ్ అంటే ఒక ప్రత్యామ్నాయం అండి. బీఆర్ఐకి ప్రత్యామ్నాయంగా సో మనం ప్రత్యామ్నాయంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఐకి. సో ఆల్టర్నేటివ్ అని చెప్పేసి అంటే మన ఆల్టర్నేటివ్ టు ది ఆల్టర్నేటివ్ అండి.
ఆల్టర్నేటివ్ లేదా ప్రత్యామ్నాయం అని చెప్పేసి అంటే ప్రత్యామ్నాయం అని చెప్పేసి అంటాం. దీనికి ఇప్పుడు దేనికంటే బీఆర్ఏ అంటే చైనా మాత్రమే వ్యాపారం చేయాలనే ప్రధానమైన ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు మాత్రం వాళ్ళ వస్తువులు కొనాలి ఇలాంటివి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడ విన్ అండ్ విన్ పాలసీ ద్వారా ఒక ఆల్టర్నేటివ్ బీఆర్ఏ ఎందుకు బీఆర్ఏని మనం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం ఉంది. 2013లో ఏదైతే బీఆర్ఏ వచ్చిందో అప్పటి కూడా మనం వ్యతిరేకించడమే ప్రారంభించడం జరిగింది. బీఆర్ఏని ఇటీవల కాలంలో ఇటలీ అనే దేశం G7 దేశమైన ఇటలీ దేశం కూడా మేము బీఆర్ఏలో ఉండమని వైదొలిగిన పరిస్థితి ఉంది. గతంలో ఫిలిప్పైన్ దేశం, గతంలో సియరాలిన్ దేశం కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ IMEC పై ప్రపంచం అంతా చూస్తుంది. దీని ద్వారా ఏమైందంటే ఈ యొక్క ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కార్డు ద్వారా భారత్ నుండి ఐరోపా ఖండానికి వెళ్తున్నప్పుడు ఐరోపా ఖండం భారత్కు వస్తున్న సందర్భంలో మిగతా దేశాలు కూడా ఒక ఎగుమతులు దిగుమతులు అనేది పెరిగే అవకాశం అయితే చాలా ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్న సందర్భం. ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్, ప్రతి అబ్రివేషన్ ఇంపార్టెంట్. మార్చి 2023లో మన భారతదేశం IGFA అనే ఒప్పందాన్ని UAEతో కూడా చేసుకోవడం జరిగింది. అంటే అది ఆమోదించడం జరిగింది. గతంలో చేసుకున్న ఒప్పందం మనకు భారత కేంద్ర మంత్రి మండలి. IGFA అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ అంటాం. IMEC అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కార్డ్ అని అర్థం వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ ఫస్ట్ 3D ప్రింటెడ్ మాస్క్ అండి. ప్రపంచంలోని 3Dతో ఒక 3D సాంకేతికత, ఇక్కడ చూడండి మీరు ఇమేజ్లో, ప్రపంచంలోని 3D సాంకేతికతతో నిర్మించారు ఒక మసీదుని నిర్మించడం జరిగింది. మాస్క్ను ఎక్కడ నిర్మించడం జరిగింది ఈ మసీదుని అని చెప్పేసి అంటే ఇది మరి సౌదీ అరేబియాలో దీన్ని నిర్మించడం జరిగింది. దానికి ఏమని పేరు పెట్టారంటే ఆల్ జవహారా. ఆ మసీద్ పేరు ఏం పేరంటే ఆల్ జవహారా మసీద్ అని పెట్టారు. ఇది ఎక్కడుంది? సౌదీ అరేబియాలో జెడ్డాలో ఉంది. ఎక్కడ? జెడ్డాలో ఈ యొక్క సంబంధించిన విషయం అనేది ఉందన్నమాట. జెడ్డాలో ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మ్యాథమెటిక్స్ మనం నిన్న కూడా డిస్కస్ చేసినాం. మార్చి 14, 2024 ఇదే రోజున మనం పై దినోత్సవం ఏదైతే గణిత స్థిరాంకం ఏదైతే ఉందో 5 అంటాం, లేకపోతే దీన్ని 22/7గా మనం రాస్తాం. ఏదైతే ఉందో దీని అంతర్జాతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం అన్నమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మ్యాథమెటిక్స్ జరుపుకుంటూ యునెస్కో ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది. యునెస్కో అండి విద్యా సమాజ దినోత్సవాలు ఎక్కువగా యునెస్కో నిర్వహిస్తున్న సందర్భం ఉంది. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్లేయింగ్ విత్ మ్యాథ్ అండి. గణితంతో ఆట ఆడుకుందామని చెప్పేసి ఉందండి. ప్లేయింగ్ విత్ ద మ్యాథ్స్ అని చెప్పేసి మ్యాథ్ అని చెప్పేసి ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. గణితంతో ఆట ఆడుకోవడం కాదు, అదే ఒక్కోసారి మనని ఆట ఆడుతుంది. మన ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి తెలుసు. అయితే ఇది ప్లేయింగ్ విత్ మ్యాథ్ అని చెప్పేసి అంటామండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మ్యాథమెటిక్స్ అంటే తెలుసు మనందరికి. 2 వ్యక్తులు మస్తు గుర్తుకొస్తారు మనకి. సో ఒకరు వచ్చేసి మనకి అంటే ఎబెల్ అనే వ్యక్తి గుర్తుకొస్తాడు. అబెల్ అంటారు లేదా ఎబెల్ అవార్డ్ అంటారు. ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అంటే గణిత శాస్త్రంలో ఇచ్చే నోబెల్ అవార్డు అంటే ఎబెల్ అవార్డ్ అండి. నార్వే దేశం ఇచ్చే ఎబెల్ అవార్డుని మన 2023కి ఎవరు పొందడం జరిగిందంటే లూయిస్ కప్పెరెల్ అనేవారు పొందడం జరిగింది. ఎవరు ఫ్రెండ్స్ ఈ లూయిస్ కప్పెరెల్లి? నాన్ లీనియర్ ఈక్వేషన్స్ పైన పరిశోధన చేసినటువంటి ఈ లూయిస్ కప్పెరెల్ ఎవరంటే ఇతను మ్యాథమెటికల్ మెస్సీ ఆఫ్ ది అర్జెంటీనా పిలుస్తారు. అర్జెంటీనాలో ఎట్లయితే లియోనల్ మెస్సీ ఎంత ఫేమసో ఈ మ్యాథమెటికల్ మెస్సీ అంత ఫేమస్ అండి. ఇతను అర్జెంటీనా దేశం చెందినవాడు అనమాట. మన దేశంలో అయితే మనకు మ్యాథమెటిక్స్ అంటే గుర్తుకొచ్చే వ్యక్తి మనకు శ్రీనివాస రామానుజన్ గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం కూడా రామానుజన్ ప్రతి సంవత్సరం కూడా సో మనకి ఒక డిసెంబర్ 22న నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా మనం జరుపుతున్నటువంటి సందర్భం అన్నమాట. ఇలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం ఉంది. మార్చి 14 మరొక విషయం ఉంది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది యాక్షన్ ఫర్ ది రివర్స్ అంటే ఇక్కడ ఏంటంటే నదుల యొక్క సంరక్షణ ప్రధానమైన ఇతివృత్తంతో నదులను కాపాడుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది యాక్షన్ ఫర్ ది రివర్స్ అంతర్జాతీయ నదుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్న సందర్భం ఉంటుంది. జూన్ 8 అయితే అంతర్జాతీయ సముద్రాల దినోత్సవం అండి. జూన్ 8 గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నది వచ్చినప్పుడు మనకు సముద్రం కూడా గుర్తుకొస్తుంది. జూన్ 8 అనేది ప్రపంచ సముద్రాల దినోత్సవం జరుపుకుంటాం. అది అంతర్జాతీయ నదుల దినోత్సవం అంటే మనకు నదులంటే మార్చి 14 వాటర్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మార్చి 14 2 తేదీలు ఉన్నాయి. మరి మార్చి 14 ఉంది. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మార్చి 15 కూడా ఇంపార్టెన్స్ ఉందండి. ఈరోజు ఏముందంటే ఇది ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ అన్నమాట. కన్జ్యూమర్ రైట్స్ డే హ్యూమన్ రైట్స్ డే. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం అంటే డిసెంబర్ 10 అండి. డిసెంబర్ 10ని మనం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాం. ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటన విడుదల చేసినందుకు. మరి మార్చి 15 మనం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటాం. ఇతివృత్తం వచ్చేసి ఇక్కడ
ఒక ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ మధ్యకాలంలో చాలా ఇతివృత్తాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జోడించడం జరిగింది. ఎందుకోసం అంటే మనం ఏదైతే మనం ఇది ఏ ఎరలో ఏ యుగంలో నివసిస్తున్నామంటే ఇక్కడ కలియుగం, ఈ యుగాలు కాదండి, ఇదంతా కూడా ఏ యుగంగా అంటే ఏఐ యుగంగా అంటే కృత్రిమ మేధ యుగంగా భావిస్తున్న సందర్భం ఉంది. రోబోట్స్ వచ్చినాయి. మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం, ఐడల్ అనే పేరుతో దక్షిణ కొరియా వాళ్ళు ఒంటరితనాన్ని పోగొట్టడానికి కూడా ఒక రోబో తయారు చేసుకున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. ఇలాంటి చాలా విషయాలు మనకు వస్తున్న సందర్భం ఉందండి. రోబోలని ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీలు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తున్నాయి. డిక్టేటర్ అనే కంపెనీ మైకా అనే ఒక రోబోని నియమించుకోవడం జరిగింది. ఒక గతంలో అయితే సౌదీ అరేబియా దేశం అయితే రోబోకి పౌరసత్వం ఇచ్చింది, సోఫియా అనే రోబోకు. ఇలా జరుగుతున్న సందర్భం. ఈ మధ్య కాలంలో అయితే భారతదేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆధారితంగా చేసుకుని ఐరిస్ అనే ఒక సంబంధించినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిచే రోబోని టీచర్గా పెట్టుకుంది. ఏది కేరళ రాష్ట్రము. అలా తొలిసారి ఒక రోబో టీచర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఐరిస్ అనే ఒక రోబో టీచర్ని ఏం చేసిందంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చెప్పడానికి కూడా టీచర్గా అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగిందనమాట, ఒక రోబో టీచర్ని. అంతేకాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ స్కూల్ని కూడా ప్రారంభించిందండి. ఏ రాష్ట్రం ప్రారంభించింది? భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని స్కూల్గా ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందంటే కేరళలో ప్రారంభించడం జరిగిన విషయం గమనించారు. ఇలా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఇతివృత్తం కూడా ఎలా ఉందండి, ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ది కన్జ్యూమర్స్ అనే ఒక ప్రధానమైన కన్జ్యూమర్స్కి మనం అలాంటి మంచి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు తేజ్ యుద్ధ విమానం ఇటీవల మనకు మస్తు న్యూస్లో ఉంది. కారణం ఏంటంటే మార్చి 12, 2024 ఒక ఏమైంది ఫ్రెండ్స్ మనకు తెలుసు, రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద, రాజస్థాన్లోని తారేడారిలో సో మనం భారత్ శక్తి అనే పేరుతో ఒక ప్రపంచమంతా ఆశ్చర్యపేదంగా జరిగిందని భారత శక్తి అనే పేరుతో ఒక త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించారు. అయితే ఇందులో తేజ్ అనే యుద్ధ విమానం కూడా పాల్గొని ఆ విధంగా మళ్ళీ దానికి గమ్యస్థానానికి వచ్చే క్రమంలో సో కొంత ఒక సాంకేతికతంగా అది కొంచెం డ్యామేజ్ అయింది. దానిపైన తేజ్ పైన ఉందన్నమాట. ఫస్ట్ టైం అలా జరిగింది అనమాట కూలిపోవడం. సో తేజ్ యుద్ధ విమానం, దీన్ని మనం ఎల్సీఏ అని అంటాం, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటాం. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటాం. తేలికపాటి సో యుద్ధ విమానంగా పిలుస్తాం తేజస్ని. మరి ఇది హెచ్ఏఎల్, ఇది మన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో తేజ్ గురించి మనం పక్క సమాచారం తెలుసుకోవాలండి. మరి ఇలాంటప్పుడు మ్యాక్సిమం పేలోడ్ కెపాసిటీ ఆఫ్ ది తేజ్ యొక్క ఎంత కెపాసిటీ ఉంది, ఎంత పేలోడ్ పదార్థాన్ని తీసుకెళ్తారంటే 4000 కిలోలు. అలా కాకుండా అది టేకప్ చేస్తున్నప్పుడు ఆ విధంగా సింగిల్ సీటర్గా ఉంటుంది, డబుల్ సీటర్గా ఉంటుంది. ఈ టేకప్ అవుతున్నప్పుడు తేజ్ యుద్ధ విమానం మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉంటుంది దాని అంటే 13,300 కిలోల వరకు ఇది ఉంటుందన్నమాట. అంటే బాంబులు కానీ అవి కానీ తీసుకుపోయేది 4,000 కిలోలు పేలోడ్స్. కానీ మొత్తం బరువు వచ్చేసి మనం టేకప్ అయ్యే వరకు దాని యొక్క బరువు అంతవరకు తీసుకెళ్తుంది 13,300 కిలోలు. అంటే ఆ యొక్క విమానంతో కలుపుకొని, యుద్ధ విమానంతో కలుపుకొని ఎంత మ్యాక్సిమం స్పీడ్ అంటే స్పీడ్ని మనం ఎక్కువగా మ్యాక్లో కలుపుతాం మనం. మరి మ్యాక్ 1.8 స్పీడ్తో ఇది వెళ్తుంది. అండ్ ఇక్కడ ఈ యొక్క తేజ్లో కొన్ని ఇంప్రూవ్డ్ వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజ్ ఎంకే ఈ 1A అనేది ఇంప్రూవ్డ్ వర్షన్, ఇది కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. అండ్ నావీలో యూజ్ చేసేది అంటే తేజ్ MK2 అండి. నావీలో యూజ్ చేసే తేజస్ MK2 అండ్ LCA నావీని కూడా అక్కడ యూజ్ చేస్తారు. అండ్ LCA ట్రైనర్ అంటారు తేజస్. ఇది ట్రైనర్ గుర్తుపెట్టి, తేజస్ ట్రైనర్ అనేది పేరు ఏంటంటే, ట్రైనర్ అంటే ఏంటంటే శిక్షకులకు ఉపయోగపడతారు. ఒక ఫ్లయింగ్ ఆఫీసర్స్గా వాళ్ళు పైలట్గా కావడానికి ఇది చేస్తారు. ఇంత అద్భుతం అంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందండి. నావిక దళంలో యూజ్ చేసేది నావీ అనే పదం వాడకుండా LCA తేజ్ MK2 అని చెప్పేసి ఉన్నటువంటి ఈ తేజ్ యుద్ధ విమానాన్ని ఎందులో వాడతారంటారు, నావీలో వాడతారని చెప్పేసి అంటారు. LCA ట్రైనర్ అంటే మనకు తెలిసిపోతుంది. తేజస్ని నడపడానికి పైలట్లకు ఏం చేస్తారు, శిక్షణ ఇస్తారు. సో అలా LCA నావీని కూడా యూజ్ చేస్తారు. LCA నావీలో ఇంకొకటి ఇంప్రూవ్డ్ వర్షన్ వచ్చేసి LCA తేజ్ MK2 అనమాట. ఈ చిన్న వేరియేషన్, ఈ వేరియంట్స్ అనమాట. ఇవన్నీ కూడా LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లో తేజ్లో ఉన్నటువంటి వివిధ రకాలుగా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇలా ఉన్నదేంది లేనిదడిగే అవకాశం ఉంది. తేజ్ పనితీరు నచ్చి చాలా దేశాలు, సింగపూరు, ఈజిప్టు, UAE, తుర్కమెనిస్తాను, మలేషియా, శ్రీలంక ఇలాంటి దేశాలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అనమాట తేజ్
మాకు కావాలని. బట్ టిల్ నౌ మాత్రం మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన బెంగళూరులో ఉన్నటువంటి ఈ సంస్థ డిఆర్డి మన భారత రక్షణ శాఖ పరిధిలో ఈ సంస్థ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఈ సంబంధించినటువంటి ఒక విమానాలని ఇంతవరకు కూడా ఇవ్వలేని సందర్భం, ఇంతవరకు కూడా ఇవ్వలేదన్నమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో చాలా ఇంపార్టెంట్స్గా మనకి అనుకుందనమాట. నెక్స్ట్ వచ్చేసి రంజీ ట్రోఫీ అండి. ఎంతో 90 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రంజీ ట్రోఫీ మరి 90 ఇయర్స్ అయిందండి. 90 ఇయర్స్ అయిన సందర్భం ఉందండి. సో మరి 90 ఇయర్స్ అయింది రంజీ ట్రోఫీ ప్రారంభమే, అంటే 1934 అండ్ 2024 రంజీ ట్రోఫీ మరి 2023లో స్టార్ట్ అయ్యి 2024లో ముగిస్తుంది. ఒక సీజన్ అనమాట ఇది. మరి వాంకాడే స్టేడియం ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఇక్కడ జరిగిందంటే వాంకాడే స్టేడియంలో జరిగింది. సో వాంకాడే స్టేడియం అంటే ముంబైలో ఉంది. ఈ వాంకాడే స్టేడియంలోనే 22 అడుగుల సచిన్ విగ్రహం కూడా ఉందండి. 22 అడుగుల సచిన్ విగ్రహం కూడా ఉంది. మరి ఒక 22 అడుగుల బుల్లెట్ అండి సచిన్ అంటే, ఇక్కడ 6 అడుగుల బుల్లెట్ కాదు, మరి 22 అడుగుల బుల్లెట్ అయిన సచిన్ విగ్రహం కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోవడం జరిగింది నవంబర్ 2023లో. మరి ఇది ఇక్కడ ప్రమోద్ కాంబ్లే అనే వారు దీన్ని నిర్మించడం జరిగింది, శిల్పిగా ఉన్నాడు. అయితే మరి ఇదే వాంకాడే స్టేడియంలో ముంబై మరియు విదర్భల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక్కడ ముంబై గెలిచింది. ముంబై ఈ కప్ని ఇలా గెలవడం అనేది 42సారి గెలిచింది. ఇలా ఫైనల్ మ్యాచ్లో ముంబై అనేది రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో పాల్గొనడం 48సారి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫైనల్ మ్యాచ్లో పాల్గొనడం 48సారి, గెలవడం అంటే 42సారి గెలిచింది. సో విదర్భ ఓటమి పాలైంది. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ముషీర్ ఖాన్. సో మరి 433 పరుగులు చేసిన ముషీర్ ఖాన్కి ఇవ్వడం జరిగింది. క్రీడాకారుడికి. ఒక ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ తనుష్ కొటియానికి ఇచ్చారు, 29 వికెట్లు తీశారు. అండ్ కర్ణాటక అత్యధికంగా అంటే ఇక్కడ ముంబై 42 సార్లు రంజీ ట్రోఫీని గెలిస్తే, ఈ క్రికెట్ దేశవాళీ క్రికెట్లో ఫేమస్ అయిన ఈ రంజీ ట్రోఫీని గెలిస్తే 42 సార్లు. తర్వాత రెండో స్థానంలో కర్ణాటక 8 సార్లు గెలిచింది రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లని, అంటే క్రికెట్ ట్రోఫీని. తర్వాత ఢిల్లీ 7 సార్లు గెలవడం జరిగిందనమాట. మరి ఇలాంటి ముంబైని ఇలా ఒక విజయం వైపు మలిచినటువంటి ముంబై రంజీ ట్రోఫీ క్రికెట్ క్యాప్టెన్ ఎవరంటే రహానే అండి. ఎవరంటే రహానే. సో ఈ గుర్తింపు పొందడం జరిగిందనమాట. ప్రతి పాయింట్ కూడా ఇందులో ఇంపార్టెన్స్గా ఉంటున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొక పాయింట్ ఉందండి, మన కునోజ్ జాతీయ ఉద్యానవనం మనకు న్యూస్లో ఉందండి. ఓకేనా, కునోజ్ జాతీయ ఉద్యానవనం. ఇది కునోజ్ జాతీయ ఉద్యానవనంలో సో మరి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కునో జాతీయ ఉద్యానవనం. ఇది కునో సాల్పూర్, గతంలో దీన్ని కునో పాల్పూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా 1981లో ఏర్పాటు చేశారు. 2018లో దీన్ని కునో జాతీయ ఉద్యానవనంగా నేషనల్ పార్క్గా మార్చారు. అయితే మరి కునో జాతీయ ఉద్యానవనం ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు అందులో గతంలోనే ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలుసు, నమీబియా దేశం నుండి ఒక 8 చీతాలు తీసుకొచ్చుకున్నాం. అండ్ సౌత్ ఆఫ్రికా నుండి ఒక 12 చీతాలు తీసుకురావడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యంలో కొన్ని చీతాలు చనిపోయినాయి. అయితే సౌత్ ఆఫ్రికా నుండి తెచ్చిన చీత గామిని చీత ఇటీవల కాలంలో ఒక 5 చిన్న చీతాలకి అంటే చీతాలకి విధంగా జన్మనివ్వడం ద్వారా ఇప్పుడు చీతాల సంఖ్య ఎంతకు చేరింది కునో జాతీయ పార్కులు అంటే 26కు చేరిందండి. సో ఇది ఒక జీవ వైద్యం పాయింట్ ఆఫ్లో పర్యావరణ నేపథ్యంలో ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇవన్నీ మనకి మార్చి 15, 2024లో ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.